వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల. రోజు కృష్ణాష్టమి కాబట్టి సో మన ఇంట్లో పూజలు చాలామంది డెకరేషన్స్ అన్నీ చేస్తుంటారు కదా. సో మా ఇంట్లో అయితే ఎలాంటి పూజలు చేయట్లేదన్నమాట. చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో మేమైతే పూజలు అలాంటివి అయితే చేసుకోకూడదు. కానీ గెటప్ వేపిస్తున్నాను అయితే చిన్ని కృష్ణయ్యకి. సో ఈ చిన్న కృష్ణయ్య ఎవరని మీకు డౌట్ రావచ్చు. ఆల్వేస్ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. మా చిన్ని వికాష్వికి నేను గెటప్ వేయిస్తున్నాను అనమాట. సో వేయించచ్చు ఏం కాదు, అందరు పిల్లలు వేస్తున్నారు కదా. సో కాశ్వి తల్లి మాత్రం ఎందుకు ఇలానే చూస్తుంటుంది కాబట్టి నాకు బాధ అనిపించేసింది. సో తనకి నేను రెడీ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే రెడీ చేద్దామనేసి, అండ్ నేను ఎలా రెడీ చేస్తానో మీకు కూడా చూపించాలి కదా మరి. సో అందుకనేసి ఈ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. నేను ఎలా రెడీ చేస్తాను అనేది నేను నీకు చూపిస్తాను. ఇదేంటి అనుకున్నా, పారాణి అనమాట. ఇప్పుడే తెప్పించాను కశ్వి కోసం. సో అది నేను ఇట్లనే చేతిలో పట్టుకునేసాను. నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే మా చిన్ని కృష్ణయ్య నిద్రపోతున్నాడు ప్రజెంట్ అయితే. సో తను పడుకుంది కాబట్టి ఆల్రెడీ తనకి బాత్ చేపించి పడుకోబెట్టాను అనమాట. సో తను లేచేటప్పుడు తనకి నేను రెడీ చేయాలి. రెడీ అంటే ఇట్లా బొట్లు పెడతాం కదా, అవి తను పడుకున్నప్పుడే నేను పెట్టగలను అనమాట. లేదంటే ఇంపాసిబుల్, అస్సలు నేను బొట్లు పెట్టడం కాదు కదా, టచ్ కూడా చేయలేను. సో అంత అంత డేంజరస్ అనమాట అదైతే. సో కాబట్టి ఇప్పుడైతే బొట్లు పెట్టేద్దాం. దానికైతే రెడీ ఫస్ట్ అది పెట్టేసినామంటే రిమైనింగ్ రెడీ తను లేచిన తర్వాత చేసిన హ్యాపీగా చేయించుకుంటుంది. కానీ బొట్లు మాత్రం చాలా టిపికల్ అనమాట. సో అదైతే ఫస్ట్ అయితే ఇప్పుడు ఫినిష్ చేసేద్దాం. సో మీరు కూడా చేయండి. నేను ఎలా రెడీ చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను. అండ్ తనకి ఫైనల్ లుక్ అండ్ తను అల్లరి చేసే ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మేడం ఎంత హ్యాపీగా నిద్రపోతుందో. సో మనమైతే బొట్లు పెట్టేద్దాం, ఓకేనా. అండ్ ఇవి మీరు చూసే ఉంటారు కదా, కలర్స్ తిరగాలి అంటారు దీన్ని. సో ఇది ఆల్రెడీ రెగ్యులర్గా నేను కశ్వికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట, బొట్లు పెడుతుంటాను. సో కాబట్టి ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది, అది నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అండ్ పారాణి, సో చెప్పాను కదా ఇందాక పారాణి తెప్పించాను అనేసి. సో నేను బయటకు వెళ్ళలేదు కాబట్టి వేరే వాళ్ళతో తెప్పించాను అనమాట. ఇది పారాని అండ్ కాళ్ళకి పెడతాను, చేతులకు పెట్టడానికి ట్రై, ఎందుకంటే తను నోట్లో పెట్టుకుంటూ అంటారు కాబట్టి పిల్లలకి మ్యాక్సిమం పెట్టకపోవడమే చాలా బెటర్. నేను ఫస్ట్ ఇయర్ వేయించినప్పుడు కూడా చేతులకు పెట్టలేదన్నమాట, ఎందుకంటే నోట్లోకి పెట్టుకుంటూ అంటారు కాబట్టి ఇది హామ్ అనమాట. కాబట్టి నేను పెట్టాను, మ్యాక్సిమం పెట్టాను, నాకు అంత నచ్చదు కూడా. సో కాళ్ళకి పెడతాను అనమాట ఇది. ఇప్పుడు కూడా నేను కాళ్ళకే పెడతాను, చేతులకి మ్యాక్సిమం పెట్టాను. 100కి 99% పెట్టాను అనమాట. సో లెట్స్ ట్రై. కన్ఫామ్గా పెట్టాను, ఇది కన్ఫామ్ పెట్టాను. ఇది మాత్రం పెట్టేస్తాను. సో నేను ఎలా పెడతాను అనేది చూడండి. ఇప్పుడైతే కశ్వి అలా ఉంటే నేను ఇలా తిప్పుకున్నాను అనమాట. సో నాకు వీలుగా బొట్టు పెట్టడానికి అనమాట. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో చూద్దాం.
ఆగురయ్యా యాన్ చేస్తున్నా ఏదో తేడాగా ఉందేంటి? అట్లా అంటాను ఈ కష్టంతో. చూడండి, మనం ఆపకూడదు, మన పని మనం చేయాల్సింది. మైకునా. సో ఫైనల్లీ కల్పి పాప లేచేసింది అనమాట. చూడండి ఎలా చూసుకుంటుంది, ఏమో చేస్తుంది అనేసి. సో లేచింది తనైతే, చూడండి చూసుకుంటుంది ఏం చేస్తుంది అనేసి. ఇటు ఈ కింద కూర్చో, హాయ్ చెప్పు. సో లేచిందనమాట, నేను కదిలించేటప్పటికి ఫైనల్లీ లేచేసింది తనైతే. సో ఇప్పుడు ఇంకా నేనైతే 2 కాళ్ళకి పెట్టేశాను ఆల్రెడీ. చూడండి కనిపిస్తుందా మీకు, ఇలా. సో నేనైతే 2 కాళ్ళకి పెట్టేశాను ఆల్రెడీ. సో నేను పెట్టడంతోనే తను లేచింది. నిజంగా చెప్పాలంటే పాపం ఇందాకే పడుకుంది కానీ నా వల్లే లేచేసింది. అయినా సరే నా చిట్టి తల్లి ఎంత స్మైల్తో లేచింది. అస్సలు చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు మామూలుగా నిద్ర లేపితే, కానీ చిట్టి తల్లి మాత్రం హ్యాపీగా లేచింది. మమ్మీ ఏమో చేసేస్తుంది రండి అనేసి. చిట్టల్లి ఇక్కడ పెట్టేది నా ఇది. సో మీరు కూడా చూడండి మా కశ్వి ఎంత బాగా చేయించుకుంటుందో. గుడ్ గర్ల్ మా పాప కదా నాన్న, గుడ్ గర్ల్ కదా. సో ఇలా పెట్టానన్నమాట. ఇది మొత్తం ఆరిపోయేసరికి చాలా బాగా కనిపిస్తుంది. సో ఫైనల్ అవుట్లుక్ మీకు రిమైనింగ్ లుక్ నేను మరీ రెడీ చేస్తాను. ఫైనల్గా చేపి చూపిస్తాను అనమాట. సో ఇది ఆరిపోయిన తర్వాత రిమైనింగ్ నేను రెడీ చేస్తాను తనకి. సో ఇది ఆరిపోయిన తర్వాత రిమైనింగ్ అనేది నేను లుక్ రెడీ చేస్తాను. సో ఇప్పుడే చెయ్యను, ఇలా అంటే మళ్ళీ గలీజ్ అయిపోతుంది కదా. సో అందుకనేసి చూపిస్తుంది బాగుందా అనేసి. సో మీరు కూడా చెప్పండి ఎలా ఉందనేసి. ఫైనల్ అవుట్లుక్ చూసిన తర్వాత మా కశ్వి, మా చిట్టి కృష్ణుడు ఎలా ఉన్నాడు అనేది మీరు కన్ఫామ్గా నాకు చెప్పాల్సిందే కదా. కశ్వి ఓయ్ చూసుకుంటుంది మేడం ఎలా చేసింది మమ్మీ నాకు అనేసి. సో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే ఇది అంతా ఆరిపోయిందనమాట కశ్వికి. నేను ఇప్పుడు రెడీ చేసేస్తున్నాను ఆల్రెడీ. సో ఇది డ్రెస్ చూడండి, డ్రెస్ తెప్పించాను ఆల్రెడీ. అండ్ లాస్ట్ ఇయర్దే అనమాట ఇది డ్రెస్ కూడా కశ్మీర్కి. బట్ అప్పుడు నేను ఇది వేయలేదు, నార్మల్గా ఇది ఒకటే వేసాను. అప్పుడు కొద్దిగా లూజింగ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి సరిపోతుందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మొత్తం సెట్ అంతా కూడా నాది లాస్ట్ ఇయర్దే. నేను ఇప్పుడైతే ఏం తీసుకురాలేదు. సో ఇది సెట్. సో ఇవన్నీ అనమాట. ఇది నడుముకు పెట్టేది, అండ్ ఇది కిరీటం, ఫ్లూట్, ఇది వచ్చేసి హ్యాండ్స్కి కడతారు కదా ఇక్కడ. సో అవన్నమాట ఇది. సో 2 ఉన్నాయి, ఇది ఉంది ఇంకొకటి. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్. సో కశ్మీర్కి ఇది వచ్చేసి ముత్యాలది హారం వేస్తారు కదా కృష్ణుడు. సో అన్నమాట చెప్పనా. సో నేను ఎప్పుడైతే రెడీ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. సో ఇప్పుడైతే ఇది వేసేసాను అనమాట. సో నార్మల్ ప్యాంటే కాబట్టి గోచి టైప్ వస్తుంది, ఇది బాగుంటుంది. ఓకే ఓకే ఇది వేసేసుకుంటావా నాన్న, ఇది వేసుకుంటావా. సో మా కశ్వి ఇలా మాట విన్నదనమాట. నేను మొత్తం రెడీ డ్రెస్ వేసిన తర్వాత మళ్ళీ వస్తాను. సో మా కశ్వి ఫైనల్ లుక్ ఇది ఎలా ఉందో చూడండి. లైక్ కశ్వి చూడండి మా కశ్వి ఫైనల్ లుక్ బాగుంది కదా. సో ఎలా ఉందో మీరు చెప్పండి. ఇటు చూడు, ఇట్లరా అదిగో. సో ఇది ఫైనల్ లుక్ అనమాట.
చాలా సింపుల్గానే చేశాను కశ్వికి అయితే, ఎందుకంటే తనకి చాలా వరకు యాక్సెసరీస్ పెట్టలేదు. తను ఎందుకో ఇరిటేట్గా ఫీల్ అవుతుంది, కొద్దిగా హెల్త్ ఖరాబ్ అయిందనమాట. అందుకనేసి చాలా మినిమల్గా పెట్టేసి నేను చేశాను. సో ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, నేను కన్ఫామ్గా చూస్తాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కూడా నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.